ఓం మనోజవం మారువేగం జితేంద్రియం బుద్ధిమాతం వరిష్టం వాదాత్మజం వానరాయుధ ముఖ్యం శ్రీరామదూతం మనసా స్మరామి శ్రీరామదూతం విరధా నమామి. శ్రీ అభయాంజనేయ స్వామి దేవాలయ ప్రాంగణంలో ఆంజనేయ స్వామి దీక్షావరులందరూ కూడా 41 రోజులు మండల దీక్షను స్వీకరించి ఈ యొక్క హనుమాన్ యొక్క పూజలను అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. అందులో భాగంగా ఇక్కడ ఈ రోజు హనుమంతుడి యొక్క పూజా కార్యక్రమాలు, భజనలు, అదే విధంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించాము. ఇక్కడ కూడా జరగనటువంటి విధంలో ఎక్కడ చూసినా కూడా అందరూ అయ్యప్ప స్వాములు పరిపూజా కార్యక్రమాలు, భజనలు పెట్టడం జరుగుతుంది. కావున హనుమంతుడి యొక్క పూజా కార్యక్రమాలు ఎక్కడా కూడా చేయలేరు గనక మొట్టమొదటిసారిగా ఈ యొక్క హవ్యస్పేట్ సుభాష్ చంద్రబోస్ నగరం అభయాంజనేయ స్వామి దేవాలయం వద్ద హనుమత్ దీక్షలందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని అయ్యప్ప స్వామి యొక్క రీతిలో చేయడం జరిగింది. కలశ స్థాపన, గణపతి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, హనుమంతు యొక్క పంచామృతాభిషేకము మరియు ఆకు పూజ, మన విశ్వేశ్వరుడు కాశీ విశ్వేశ్వరుని యొక్క పూజా కార్యక్రమము జరిగింది. కావున ఇదే విధంగా మన హిందూ బంధువులందరూ కూడా హనుమంతుడి యొక్క దీక్షలు తీసుకొని మన హిందూ ధర్మాన్ని నిలబెట్టవలసిందిగా కోరుతున్నాము. అదే విధంగా ఇలాగా కాకపోయినా కూడా కొంత పరంగా అయినా కూడా ఎవరి ఇంటి దగ్గర వారు కూడా దీక్షలు తీసుకున్నా తీసుకోకపోయినా మన హిందూ ధర్మాన్ని నిలబెట్టుకుంటూ హనుమంతు యొక్క పూజలు, భజనలు చేయవలసిందిగా కోరుతున్నాము. జై శ్రీరామ్. నేను ఒక 25 సంవత్సరాల నుంచి ఆంజనేయ మాల వేస్తున్నా. విజయవాడ పీఠాధిపతి స్వామితో చేస్తున్నా. కొండగట్టు సుత 3 సార్లు పాదయాత్ర చేసిన. ఇక్కడ మహేష్ స్వామి, ఈ స్వామి నాకు పరిచయం అయ్యారు. ఈ స్వామి సుత బ్రహ్మాండంగా పూజ చేసిండు. ఆ స్వామి రమ్మంటే నేను నిన్న వచ్చినాను. ఈ అయ్యప్ప స్వాములు చేసినట్టుగా అంత గ్రాండ్ గా జరిగింది. ఈ స్వామికి ఎల్లవేళలుగా అందరూ బాగుండాలని, జరగాలని ఆ భగవంతుని వేడుకుంటాను. నేను కనీసం నాకు ఒక భిక్ష చేయడానికి సుత లేదు. నేను మాల అయినప్పుడు దేవుడు ఎక్కడున్నాడని చూస్తే నేను కొంత అది చేసేది. అలాంటిది నేను ఒక పూటకు కోట్లకు ఎదిగిపోయి ఆ స్వామి మాల వేసుకొని కోట్లకు ఎదిగిపోయినా నేను ఇప్పటికీ ఆ స్వామిని మర్చిపోకుండా మొత్తం యాత్రలు, పూజల మీదనే తిరుగుతున్నాయి 24 గంటలు. ఇప్పుడు నాది 99 నుండి స్వామిని మీరు రావాలి స్వామి అని చెప్తే నేను నిన్న నైట్ బయలుదేరిన. తెల్లగట్ట వచ్చిన స్వామి మళ్ళీ ఇప్పుడు వేరే ఊరికాడ పూజ ఉన్నది, వెళ్ళిపోవాలి. స్వాములందరికీ జయమాని. ఇట్లా హనుమంతు దేవుడిని వేడుకున్న వాళ్ళు ఎవరికైనా కానీ అంత బ్రహ్మాండంగా అభిషేకంగా ఏం జరగకుండా శుభం జరుగుతుంది. కాబట్టి అందరికీ ఇలాగే భక్తి పెరగాల, ఇట్లనే చేయాలని స్వాములందరినీ కోరుకుంటాను. జై శ్రీరామ్, జై హనుమాన్.